Please like, subscribe and press the bell icon to get all the updates. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం దేవుని పరిశుద్ధ వాక్యంలో చిన్న మాట చదువుకొని క్లుప్తముగా ధ్యానం చేసి ముగించుకుందాము. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి ప్రియులారా. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వవ్యాపకుడా, సర్వాంతర్యామి, అంతటా నిండి ఉన్న భూమి ఆకాశములంతటా నిండి ఉన్నటువంటి అనంతుడా, నిత్యుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథ సారాంశమును మేము గ్రహించడానికి ఇంత అద్భుతంగా ఈ బైబిల్ తరగతులు నాయన యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అద్భుత రీతిగా మీరే ద్వారము తెరిచి అనుకూలపరిచి నిర్వహిస్తున్న విధానము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు అద్భుతంగా నడిపించిన దేవా, ఇక ముందుకు నడిపించండి. మీరు దిగరండి, మాతో మాట్లాడండి. ఈరోజు కూడా మాట్లాడండి. నిన్న మాట్లాడారు, నీకు స్తోత్రం. ఇవాళ కూడా మాట్లాడండి దేవా. నన్ను మీరు కరుణించి క్షమించి మీ రక్తంతో నన్ను కడిగి బాగా పరిశుద్ధపరిచి పుటము వేసి నీ చేతి నీడలో నన్ను కప్పి ఉంచి నా నోటని మాటలుంచి మా అందరితో మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సత్యము అనేది ఎప్పుడైనా విమర్శకు భయపడకూడదు. సత్యము అనేది ఎప్పుడైనా ఎదురు ప్రశ్నలకు భయపడకూడదు, ఎదురు ప్రశ్నలను నిషేధించకూడదు. ఎదురు ప్రశ్నలు వచ్చినప్పుడు సత్యం కోపపడదు. కోప్పడిందంటే ఆ సత్యానికి తన మీద తనకి నమ్మకం లేదన్నమాట. నా పేరేంటంటే రంజిత్ ఓఫీర్ అని చెప్తాను. ఊరికే పేరు అడుగుతారేంటి? నేను ఓఫీర్ అవునో కాదో అని మీకు నమ్మకమా, అపనమ్మకమా, అనుమానమా? ఎందుకు అడుగుతారు అని నేను ఆవేశపడ్డానంటే ఫేక్. నేను ఊరికి పేరు ఎందుకు అడుగుతారండి అన్నాడంటే వీడు రంజిత్ ఓఫీర్ కాదు, ఆ వేషంలో వచ్చినటువంటి ఫేక్ ఫెలో. మీరు అడిగితే నేను సంతోషంగా నా పేరు చెప్తా, మా నాన్న పేరు, మా అమ్మగారి పేరు, మా వంశం, ఇటు వంశం, అటు వంశం అన్నీ చెప్తా హ్యాపీగా. ఎన్ని ప్రశ్నలు వేసినా నా ఉనికి నేను చాటుకోవడానికి సిద్ధం. అలాగే సత్యానికి అదే లక్షణం ఉంటుంది. ఇంతవరకు మనం ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. అదేంటంటే యేసు ప్రభువు వారు రెండవ రాకడలో ఎప్పుడు వస్తారు, రెండవసారిగా భూమి మీదకి ఎప్పుడు వస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభువు వారు ఇప్పుడప్పుడే రారు. ఆయన రావాలి అంటే అంతకంటే ముందు చాలా పనులు జరగాలి. యేసు ప్రభువు వారు రావాలంటే ముందు అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలించాలి. ప్రపంచ ఏక ప్రభుత్వం రావాలి. అంతకంటే ముందు యేసు రావడానికి వీల్లేదు అని చెప్పుకున్నాం. ప్రపంచ ఏకాధిపత్యం ఎలా వస్తుందంటే ఇజ్రాయేలు మీద రష్యా దాని సైనిక మిత్ర దేశాలు యుద్ధం చేసినప్పుడు పెద్ద పెను తుఫాను, రాజకీయ పెను తుఫాను వస్తుంది.
ప్రపంచమంతటా భయపడి గడగడలాడి దిగ్భ్రాంతికి గురై అభద్రతా భావముతో సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కలిగి ప్రపంచ ప్రజలందరూ గడగడలాడిపోతారు. గనక యేసు రావాలంటే ముందు ఇజ్రాయెల్ మీద రష్యా దాని మిత్ర దేశాలు దండెత్తాలి. ఆ తర్వాత ఏ ఒక్క దేశము కూడా ప్రపంచాధిపత్యం స్థాపించలేని పరిస్థితులు ఉండగా 10 అరబ్బు దేశాలు కలిసి వచ్చి ప్రపంచ రాజ్యం స్థాపిస్తాయి. 11వ రాజ్యం చేరుతాడు. అప్పుడు 3 వద్దంటారు. చిన్న పెనుగులాట యుద్ధం జరుగుతుంది. అతను చచ్చిపోతాడు. ప్రపంచ నియంతగా మెజారిటీ సభ్యులతో ఎన్నుకొనబడినటువంటి సిరియా రాజు చచ్చిపోతాడు. మళ్ళీ అతను బ్రతికినట్టు నాటకం జరుగుతుంది. ప్రాచీన కాలంలో భూలోకాన్ని ఏలిన మొట్టమొదటి రాజు. ఇన్ని భాషలుగా మానవజాతి విడిపోకముందు మానవజాతి మొత్తం ఒక్క భాష ఒక్క పలుకున్నప్పుడు ఈ భూమిని ఏలినటువంటి నిమ్రోద్ అనే మహారాజు పాతాళ కూపంలోంచి బయటకు వచ్చి ఆ చచ్చిపోయిన సిరియా రాజు దేహంలో దూరతాడు. నజరేయుడిని యేసు చచ్చిపోయి లేశాడని అబద్ధ ప్రచారం జరిగింది. వాళ్ళు చూడండి, కోట్ల మంది చూస్తుంటుండగా ఇతడు చనిపోయి బ్రతికాడు. గనుక ఇతడు సామాన్యుడు కాదు, దైవావతారుడు. మనం ఇతన్ని ఆరాధించాలి అని చెబుతూ ఇశ్రాయేలులో ఇంకో అబద్ధ ప్రవక్త చాటింపు వేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త బహుబలమైన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అబద్ధ ప్రవక్త సహాయముతో ప్రోద్బలంతో యూదుడు అయినటువంటి యూదు జాతిలో పుట్టినటువంటి అబద్ధ ప్రవక్త ప్రోద్బలము సహాయంతో అబద్ధ క్రీస్తు విరోధి సిరియా రాజు ఇశ్రాయేల్ జాతిని కన్విన్స్ చేయగలుగుతాడు. వారం రోజులకు సంధి జరుగుతుంది. అంతలో ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలులో ప్రవచించుటకు ఆరంభించి, యూదా జనాంగములోని మా సాటి సహోదరులారా, సహోదరీమణులారా, వీడు దొంగ, ఈ సిరియా రాజు అబద్ధ క్రీస్తు, వాడు నిజమైన క్రీస్తు కాదు, వాడు క్రీస్తు విరోధి, వాడు మెస్సియా కాదు, మెస్సియా విరోధి, దేవ విరోధి, సైతాన్ ఆరాధకుడు, ఆ దొంగను నమ్మకండి. మెస్సియా అంటే వీడు కాదు. 2000 ఏళ్ల కిందట మన పితరులు సిలువేసిన నజరేయుడు మరియ కుమారుడే, ఆయనే అసలు మెస్సియా, వీడు కాదు, వీడు నమ్మకండి అని యేసుకు సాక్షులుగా బ్రతుకుతారు. గోనెపట్ట ధరించుకున్న ఇద్దరు అద్భుత ప్రవక్తలు. వాళ్ళను హాని చేద్దామని ఎవరైనా అనుకున్నా సరే, అనుకుంటే చాలు, ఏదో చేస్తే కాదు, ఎదురుగుండా వచ్చి వీడిని చంపేస్తే బాగుండు అనుకున్నాడు అనుకోండి, వీళ్ళ నోట్లోంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది. అందరూ భయపడి నోరు మూసుకుని ఉంటారు, ఎవడేం చేయలేని పరిస్థితి. నలభై 42 నెలలు సిరియా రాజు లేక లోకంలోనికి రెండోసారి వచ్చిన ఆ నిమ్రోదు అనే ఆత్మ, సాతాను కుమారుడు, వాడు 42 నెలలు తన కార్యము జరుపుతాడు. ప్రపంచమును తన గుప్పిట పట్టుకొని పరిపాలిస్తాడు. ఈ ఇద్దరు సాక్షులు కూడా 42 నెలలే ప్రవచిస్తారు. వీళ్ళకి ఇవ్వబడ్డ 42 మాసాల సమయం అయిపోయినాక ఈ క్రూర మృగం అప్పటిదాకా పొంచి ఉండి ఎదురు చూసి వీళ్ళతో యుద్ధం చేసి చంపేస్తారు. అప్పుడు అగ్ని రాదు, ఎందుకంటే టైం అయిపోయింది కదా, వెళ్ళే టైం అయింది కనుక అగ్ని రాదు. చనిపోని అనుకుంటాడు దేవుడు, చనిపోతాడు. అప్పుడు భూప్రపంచ ప్రజలు చాలా ఉత్సాహంతో పండగ చేసుకుంటారు. మనందరము సాతాను మహాప్రభువుల వారిని నిజమైన దేవుడని ఎంచి పూజించి ఆరాధిస్తూ ఉంటుండగా ఈ ఇద్దరు సాక్షులుండి విరోధంగా మాట్లాడి సాతాను వారికి ఆగ్రహం కలిగించారు. వీళ్ళు సాతాను మహాప్రభువుల వారికి ఆగ్రహము, కోపము కలిగించినారు. గనక భూమి మీదకి ఇంత కరువు వచ్చింది, తెగుళ్ళు వచ్చినాయి.
అసలు ప్రజలు పడుతున్న కష్టాలన్నిటికీ వీళ్ళే కారణం. పోనీలే, ఎట్టకేలకు వాళ్ళు చచ్చిపోయారు కదా. మహాబలశాలి అయినటువంటి ప్రపంచ నియంత వాళ్ళను యుద్ధం చేసి చంపేశాడు కదా. కాబట్టి ఇప్పుడు మనకి పీడ విరగడైపోయింది, బాధలన్నీ పోయినాయి అని చెప్పి అసలు వాళ్ళని సమాధి పెట్టనివ్వరు. 3.5 దినాలు సంత వీధిలో ఆ ఇద్దరు సాక్షుల శవాలు పడిపోయి ఉంటాయి. దయచేసి ప్రకటన 11వ అధ్యాయం 11వ వచనం. అయితే ఆ 3.5 దినాలైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి అప్పుడు లేస్తారు. 9వ వచనం చూడండి. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు, బహుమానాలు పంపుకుంటున్నారు. ఈ ఇద్దరు సాక్షులు చేయబట్టే భూమి మీదకి తెగుళ్ళు వచ్చినాయి, వాళ్ళు చచ్చిపోయారు కదా అని బహుమానాలు మంచి పండగ చేసుకుంటున్నారు. ఇద్దరు చచ్చిపోయారు, సమాధి చేయొద్దు, అట్లా ఉండదు రోడ్డు మీద వాళ్ళని. రాబందులు బీక్కుతున్నాయి, కుక్కలు బీక్కుతున్నాయి, దుష్టులు దుర్మార్గులు వీళ్ళు చేయబట్టిన కష్టాలు వచ్చినాయి అని అట్లాగే సంత వీధిలో పడవేసి 3.5 దినాలు 3.5 days అట్లాగే ఉంచుతారు. గద్దలు రావు, రాబందులు రావు, దేవుడి సెలవీయడు. ఆ శవాలు అట్లాగే పడి ఉంటాయి. 3.5 దినాలైన తరువాత అందరూ చూస్తూ ఉండగా దేవుడి వద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళలో ప్రవేశిస్తే వాళ్ళ పాదములు నిలబడ్డారు. అప్పుడు ఇక్కడ ఎక్కిరండి అని ఒక స్వరము, గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని ఒక మేఘం వచ్చి వాళ్ళ ముందు నిలబడగా మేఘం మీద కూర్చుంటారు. వారు మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైది. ఆ గడియలోనే వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగింది. ప్రియులారా, యేసు రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. రష్యా దండెత్తుతుంది, ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది, అబద్ధ ప్రవక్త వస్తాడు. అబద్ధ క్రీస్తు ప్రభుత్వానికి అరబ్బు అయినటువంటి సిరియా వాడైనటువంటి క్రీస్తు విరోధి ప్రభుత్వానికి యూదుడైనటువంటి అబద్ధ ప్రవక్త వత్తాసు పలుకుతాడు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్త యూదుడు అయితే ఆ సిరియన్ నియంత నిజంగా మెస్సియా ఆయనే అని వాడు ప్రచారం చేస్తూ ఉన్నందుచేత అదే యూదు జాతిలో ఇంకా 2 సాక్షులు వాళ్ళుండి ఆ క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా విరోధంగా ప్రవచిస్తారు. ఇలా 42 నెలలు జరుగుతుంది. ఆ 42 నెలలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారు. అసలు ఇవన్నీ జరిగేటప్పుడు క్రీస్తు విరోధి పరిపాలన కొనసాగుతుండగా అప్పటికింకా యేసు రాడు కనుక భూమి మీద క్రైస్తవ సంఘం ఉంటుంది. భూమి మీద క్రైస్తవ సంఘం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే క్రూర మృగం వాళ్ళతో యుద్ధం చేస్తాడు. వాని ఆయుధాలు ఏంటంటే సూచక క్రియలు వాని ఆయుధం, మహత్కార్యాలు వాడి ఆయుధం, కొత్తగా కల్పించబడ్డ కొత్త మతపు వేదాంతము వాని ఆయుధం. అన్నం పెట్టకుండా కడుపు మలమల మార్చి బాధ పెడతాడు, అదొక ఆయుధం. చిత్రహింసలు చేస్తారు, అదొక ఆయుధం. జైల్లో వేస్తారు, అదొక ఆయుధం.
ఆఖరికి చంపించి వేస్తాడు. చంపుతాన్ని బెదిరిస్తాడు, చంపుతాడు కూడా చాలామందిని. అదొక ఆయుధం. ఎన్ని విధాలుగా వాడు దేవుని ప్రజలతో యుద్ధం చేస్తుంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? భయంకరమైన పరిస్థితి. చాలామంది భయపడుతున్నారు. మిడ్ ట్రిబులేషన్ రాప్చర్ థియరీ విని కొంతమంది నిద్రపోవడం మానేశారు. అయ్యే బాబోయ్, నేను భూమి మీద బ్రతుకుండగానే వాడు వస్తాడా? ఇంతకాలం వాడు ఏం రాడే, నేను ముందే వెళ్ళిపోతానని ధైర్యంగా ధీమాగా బ్రతికాను. నేనుండగానే వాడు వస్తే మరి ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి నేను అని చాలామంది భయంతో బ్రతుకుతున్నారు. మీరేం భయపడనక్కర్లేదు. వాడిని సంఘమే జయిస్తుంది. క్రూర మృగముతో జరిగే యుద్ధంలో క్రీస్తు భక్తులు జయిస్తారు, జయము సాధిస్తారు. ఎలా జయం సాధిస్తారంటే, ఈ శ్రమల దినాలు ప్రారంభం కాకముందే ప్రపంచమంతటి మీద కడవరి వర్షం కురుస్తుంది. కడవరి పరిశుద్ధాత్మ వర్షం కురిసినప్పుడు అందరూ దావీదు వలె పరాక్రమశాలులై సింహాన్ని చీల్చేస్తారు, ఎలుగుబంటును చీల్చేస్తారు, గొలియాతును హతమారుస్తారు, శక్తికి మించిన యుద్ధాలు చేస్తారు. బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద మైటీ లాటర్ రెయిన్. అది నిన్న మనం నేర్చుకున్న పాఠం. దావీదు అభిషేకించబడిన తర్వాత గొలియాతును ఎదుర్కొన్నాడా, లేకపోతే తర్వాత అభిషేకించబడి గొలియాతును చంపేసిన తర్వాత అభిషేకించబడ్డా? దావీదు ఎప్పుడు అభిషేకించబడ్డాడు? ముందు అభిషేకించబడ్డమా, లేకపోతే ముందు గొలియాతుతో యుద్ధం చేసిన తర్వాత అభిషేకించబడ్డాడా? కాదు కదా. ముందు పరిశుద్ధాత్మ బలముగా దావీదు మీదికి వచ్చెను, తర్వాత శక్తికి మించిన పోరాటం ఎదురైంది. అలాగే అంచకాలపు క్రైస్తవ సంఘానికి కూడా శక్తికి మించిన పోరాటం అనేది ఉన్నది. గొలియాతు వంటి రాక్షసుడు ఒకరిని మనం ఎదుర్కోబోతున్న వాడే క్రీస్తు విరోధి. ఆ రాక్షసునితో యుద్ధంలో తలపడక ముందు మనందరి తలల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అది కడవరి పరిశుద్ధాత్మ వర్షం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ మిత్రులారా, ఇవన్నీ చెప్పిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, యేసు రెండవ రాకడకు ముందు అంచకాలపు కడవరి వర్షం కుమ్మరింపు జరగాలి, పరిశుద్ధాత్మ వర్షం రావాలి, ఏకప్రభుత్వం, ప్రపంచ ఏకప్రభుత్వం రావాలి, వాడు చచ్చిపోయి లేచినట్టు నాటకం జరగాలి, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త, సైతాను సంబంధమైన ప్రవక్త ఉంటాడు, ఇంకా ఇద్దరేమో దేవుని ప్రవక్తలు ఉంటారు. దేవుని ప్రవక్తలు ప్రవచిస్తుండగా భూలోకం తెగుళ్లతో బాధించబడుతుండగా 42 మాసాలు వాడు అధికారంలో పీఠం మీద కూర్చొని క్రీస్తు సంఘముతో యుద్ధము చేయుచుండగా క్రీస్తు ప్రజలందరూ కళ్ళార చూస్తుండగా 2 సాక్షులు చచ్చిపోతారు. ఆ మహాపట్టణ సంత వీధిలో వారి శవాలు అట్లా పడుంటాయి 3.5 దినాలు. తర్వాత దేవుని అద్భుత కార్యాన్ని బట్టి అందరూ కోట్ల మంది చూస్తుండగా వాళ్ళు పునరుద్ధానులు అవుతారు. మేఘం మీద వాళ్ళు పరలోకానికి కొనిపోబడతారు. ఆ తరువాతనే 11వ అధ్యాయములో 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అది ఇదే నిజమైతే యేసు ప్రభువు వారి అక్కడ దొంగ వలె వస్తుందని అందరూ చెబుతున్నారు కదండి పాస్టర్ గారు. మేము కూడా బైబిల్లో చదివాము. మీరు ఎలా చెబుతున్నారంటే దాదాపు యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు ఖచ్చితంగా తెలుస్తుందనే చెప్తున్నారు మీరు. ఈజ్ దిస్ టీచింగ్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద హోల్ బైబిల్? ఈజ్ యువర్ టీచింగ్ నాట్ ఇన్ ద ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ of what the other texts are teaching us? లేఖనములోని ఇతర భాగములు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యానికి ఇప్పుడు మీరు చెప్పే మొత్తం అడ్డంగా ఉంది కదా. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఏ గడియ వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వల్లే వస్తాడు.
ఇంకా దొంగ వేళ రావడం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పిందంత నిజమైతే ఎప్పుడు వస్తాడో దాదాపు తెలిసిపోతుంది. రెండు సంగతులు, అసలు ఈ రాత్రి రాడు అనేది తెలిసిపోయింది. ఎందుకంటే రష్యా ఇంక ఇజ్రాయెల్ మీద దండెత్తలేదు. ప్రపంచ ఏకాభిప్రాయం, ఏక ఆధిపత్యం, ఏక సింహాసనం, ప్రపంచ ఏక ప్రభుత్వం రాలేదు. ఇద్దరు సాక్షులు రాలేదు, బోరలు మోగలేదు, ఏమీ లేదు. ఎలా వస్తాడు ఈ రాత్రి? రాడు, తెలిసిపోయిందిగా. రేపు కూడా రాడని తెలుసు, ఎల్లుండి కూడా రాడని తెలుసు. ముందు భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రులకు ఈ పాప పురుషుడు బయలుపడతాడు, ఆ తర్వాత అంతం వస్తుంది. కాబట్టి మరి దాదాపుగా ఎప్పుడు వస్తాడో తెలిసిపోయినట్టే కదా. అది ఇప్పుడు సమస్య. మీరే చదివించారుగా బైబిల్లో, మళ్ళా చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5:1-2 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అన్నాడు. ఏ కాలములు, ఏ సమయములు చెప్పండి? అంతకుముందు 4వ అధ్యాయంలో చెప్పిన కాలములు, 4వ అధ్యాయంలో చెప్పిన సంగతులు ఏమిటా కాలాలు? మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచరని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాను. 16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమే నిలిచిండు. మనం వారిని ఎదుర్కొంటకు వారితో కూడా ఏకముగా మేఘముల మీద ఆకాశ మండలంలో కొనుక్కోబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆకాశ మండలానికి మనం ఎప్పుడు పోతామో చెబుతూ, ఎలా వెళ్తామో చెబుతూ ఆర్భాటంతో ప్రభు వస్తాడు, దేవుని బోరతో వస్తాడు. అప్పుడు మనం అందరం ఎత్తబడతామని చెబుతూ ఆ కాలములు, ఆ సమయములు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో యేసు దిగి వచ్చే కాలములు, సమయములు, భూమి మీద సకల క్రైస్తవ భక్త కోటి మేఘాల మీద యేసు దగ్గరికి కొనుపబడే ఆ శుభ తరుణము ఎప్పుడు వస్తుందో, ఆ కాలములు, ఆ సమయములు గురించి మీకు బాగా తెలియను. మీకు రాయనక్కర్లేదు, మీకు బాగా తెలుసు. మీకు తెలిసిన విషయం ఏంటంటే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియనట. ఇంకా తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పేదే ఉంది. యేసు రెండవ అక్కడ ఎలాగుంటుందంటే, రాత్రి వేళ దొంగ వచ్చినట్టు మీకు తెలుసు అన్నాడు. మరి ఇప్పుడు ఓఫీర్ గారు చెప్పిన పాఠాలన్నీ క్రోడీకరిస్తే దొంగలాగా వచ్చేది ఎక్కడ ఉందండి? ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు మనం చూపించాం. ప్రపంచ ఏక ప్రభుత్వం రావాలి, దానికోసం ఒక తుఫాను రావాలి, రష్యా ఇస్రాయల్ మీద దండెత్తడం జరగాలి, అబద్ధ ప్రవక్త రావాలి, ఇద్దరు నిజమైన క్రీస్తు సాక్షులు ఉండాలి, ప్రపంచంలో గొప్ప ఉద్యమం చెలరేగి కోట్ల మంది రక్షణ పొందాలి. ఇవన్నీ వచ్చినాక ప్రభు వస్తాడు అంటే దాదాపు తెలిసిపోయినట్టే ఉందిగా. దొంగ వల్ల వస్తాడనే మాట బైబిల్లో మీరు నమ్మడం లేదా? దొంగ వల్ల యేసు వస్తాడనే మాట మీరు కొట్టేసుకోగలరా బైబిల్లోంచి? మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పిందంతా సత్యమైతే ఆ ఒక్క మాట ఈ అన్నింటిని కొట్టి పారవేస్తుంది. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు అంటే దొంగ తెలియకుండా వస్తాడు, తెలిసేలాగా వస్తాడు చెప్పండి? తెలియకుండా వస్తాడు. ఏ ఇంట్లోనైనా ఒక దొంగ దోచుకోవాలంటే అతను ముందు రోజు దండోర డప్పు తీసుకొచ్చి దండోర వేయించడు. ఓ గ్రామవాసులందరికీ కింద మూలంగా తెలియజేయడమనగా, మన ఊర్లో ఉన్నటువంటి ఫలానా జమీందారు గారి గృహమును రేపు మేము దోచుకోబోతున్నామహో అని ఎవడని చెప్తాడా? పిల్లిలాగా నక్కి 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 ఎవ్వరికి తెలియకుండా
వచ్చి దోచుకొని పోతాడు. దొంగ తన రాకడ ముందుగా తెలియజేయడు. దొంగ వలే వస్తానన్న తర్వాత ఇవన్నీ ఎక్కడదండి? మీరు చెప్పేది ఎలాగుందంటే దొంగలాగా ఎట్లా వస్తారో అర్థం కావట్లేదు ఎవరికి. ఇది నిజమైతే మరి దొంగలు రావడం ఉండదు కదా, దానికి ఏమంటారు అని ఆ విమర్శకి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. ఎక్కడుందండి రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభువు అలాగ వచ్చునో ఎక్కడుంది అంటే ఈ 1 తెస్సలోనికై 5వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో ఉంది. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలుసు. సరే, రెండవ రాకడ దొంగ వలె వచ్చును అనే మాట బైబిల్ చెబుతున్నదా? అది విశ్వాసులకు చెబుతున్నదా? ఎవరికి చెబుతున్నది? ఇవాళ మనం కూలంకషంగా పరిశీలించి చూద్దాం. అదే అధ్యాయం మీరు చూడండి, 3వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లుగా యేసు రాకడ సంభవిస్తుంది అట. నేను మిమ్మల్ని అడుగుతాను, గర్భిణీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడా? ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, 2 నెలలు అయింది, పాపం పీరియడ్ మిస్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ బోత్ ఆఫ్ యూ యాజ్ ఎ కపుల్. దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీకు గర్భం వచ్చింది, బిడ్డను కంటారు, జాగ్రత్తగా చెకప్లకు రండి అంటారు. గర్భం వచ్చింది, ఇంకో 8-9 నెలలు అయితే కనేస్తుంది. సరే, కానీ ఇప్పుడే నన్ను ఎందుకైనా మంచిది హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి డాక్టర్ గారు. ఎలాగో గర్భిణీనే కాబట్టి ఏ క్షణాన నొప్పులు వస్తే తెలియదు కదా, ఇప్పుడే అడ్మిట్ అయిపోతాను అన్నదనుకోండి, డాక్టర్ చేర్చుకుంటాడా? ఇప్పుడు ఎందుకమ్మా అనవసరంగా డబ్బులు వేస్ట్, బెడ్లు అసలు తక్కువ ఉన్నాయి, ఆ నొప్పులు వచ్చే టైంకి రా వీళ్ళు అంటే లేదండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన హఠాత్తుగా వచ్చునని బైబిల్లో ఉంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ నేనైతే ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్యగా 9 మాసాలకు ముందే అడ్మిట్ అవుతాను. మీకు అభ్యంతరం ఏంటి? అదే వద్దమ్మా, నీకు ఇప్పుడు అవసరం లేదంటాడు. ఎంత చెప్పినా వినకపోతే కసురుకుంటాడు. కానీ ఏ డాక్టర్ కూడా 2వ నెలలో నర్సింగ్ హోమ్లో ప్రెగ్నెంట్ మదర్ని చేర్చుకోడు. ఎందుకు చేర్చుకోడు? ఆమె గర్భిణి అన్నమాట వాస్తవమే, కానీ నెలలు నిండలేదు, గర్భం ఉన్న శిశువు సంపూర్తిగా ఎదుగుదల లేదు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే స్వతంత్ర వ్యక్తిగా ఊపిరి పీల్చే పరిస్థితి లేదు. ఇంకొంత టైం కావాలి. నేను గర్భిణిని ఆ అమ్మాయికి తెలుసు, నా గర్భంలో ఇంకో పిండం పెరుగుతోందని బాగా తెలుసు. కానీ నొప్పులు ఎప్పుడు వస్తాయో ఆమెకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ మొదటి నెలలో నొప్పులు రావని బాగా తెలుసు. 2వ నెలలో నొప్పులు రావు, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల నొప్పులు రావు. 6వ నెలలో అమ్మాయి వెళ్ళి అడిగింది అనుకోండి, ప్లీజ్ అడ్మిట్ మీ ఇన్ యువర్ హాస్పిటల్. ఇంకా 3 నెలలు ఉంది కదా, ప్లీజ్, మళ్ళీ రిస్క్ ఎందుకండి? ఇప్పుడు పిచ్చిదాన 6వ నెలలో ఇవ్వడమ్మా, నేను అడ్మిట్ కమ్మన్నది అనవసరం, నేను చేయను, వెళ్ళమంటాను డాక్టర్. 7వ నెల, 8వ నెల సరదాపడి అడ్మిట్ అయితే అవ్వాలి, కానీ ప్రయోజనం లేదు, నొప్పులు రావు. 8వ నెలలో కూడా ఎవరు చేర్చుకోరు. 9వ నెల వచ్చింది. ఆ 9వ నెల
సంపూర్ణమైపోతుంది. డాక్టర్లు ఎలాగ డేట్ ఇస్తారంటే 9th మంత్ కంప్లీట్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒక వారము దినాలు అటు ఇటుగా అమ్మాయికి అంటుంది. 8.5 నెలలు 9 నెలలు గడిచేదాకా వచ్చిన గర్భాన్ని బట్టి దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవానికి స్తోత్రం. చక్కని గర్భాన్ని ఇవ్వబోతున్నావు, గర్భ ఫలముని ఇవ్వబోతున్నావు, నీకు స్తోత్రం చెప్పుకుంటారు. కానీ ఆ గర్భము బయటకు వచ్చేది ఉండదు, ఏమీ లేదు. ఆ గర్భములో ఉండే పిండాన్ని మనం చూసేది ఉండదు, ఏమీ లేదు. కొంత టైం కావాలి. కొంత టైం గడిచిన పిమ్మట, నవమాసాలు నిండిన పిమ్మట, శిశువు పరిపూర్ణంగా ఎదిగిన పిమ్మట, 9 నెలలు అయిన తరువాత ఇంకొక 10 రోజులు టైం డాక్టర్లు ఇస్తారు. 9 నెలలు అయిన తర్వాత ఇంకొక 10 రోజులు, అంటే 9 నెలలు అంటే ఎంత చెప్పండి? 30 రోజులు ఇంటూ 9, 3 9 27, 3 9 27, పైన ఇంకో 10 రోజులు కలుపుతారు. అప్పుడు 280 రోజులు అవుతుంది. ఆసక్తికరమైన సంగతి వినండి. 9 నెలలు 30 రోజులు అయితే 270 రోజులు. ఇంకో 10 రోజులు కలుపుతారు. 10 రోజులు కలిపితే 280 రోజులు అవుతుంది. 280 రోజులు అనగా 40 వారములు అని అర్థము. 4 ఏళ్ళు 28 కదా, 47 280 రోజులు. 9 మాసములు నుండి పైన ఒక 10 రోజులు కలిపి ఇప్పుడు నీకు నొప్పులు వచ్చే టైం వచ్చిందమ్మా అంటారు. నిండు గర్భిణి, నిండు చూలాలు. ప్రభునందు ప్రియులారా, 9 నెలలు కూడా పడింది. ఇక వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. 9 నెలలు నిండినాక 10 రోజుల అవతలకి లెక్క వేసుకొని ఒక డేట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన డేటుకు ఎప్పుడు జరగదు కాన్పు. డాక్టర్ గారు ఇచ్చిన డేటుకు సరిగా కాన్పు జరగడం చాలా 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 అరుదైన విషయం. ఫలానా రోజు కాన్పు అవుతుంది, డెలివరీ డేట్ ఇస్తారు. కానీ గ్యారంటీగా ఆ రోజు అయితే అవ్వదు, ఒక వారం ముందుగానే జరిగిపోతుంది, లేక ఒక వారం లేట్ అయినా జరగవచ్చు. విచిత్రంగా కొంతమందికి 10 నెలలు మోస్తారండి. పెద్దలు ఒప్పుకుంటారు ఈ మాట. నా చిన్నతనంలో పాతకాలంలో పెద్దలు అనేవారు, రే 10 నెలలు కడుపున మోసుకు అన్నాను రా నిన్ను అనేవాళ్ళు. అది ఎందుకు 10 నెలలు అంటే 9 నెలలు దాటి ఇంకో 10 రోజులు అంటే అది 10వ నెలే కదా. వాళ్ళు ఇచ్చిన డేటు 10 రోజులు ఎక్కువ వేసి ఇస్తే అంతకన్నా ఒక వారం ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది. సో 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 10th మంత్లో కంటారు. మరి వీళ్ళు ముందు ఇచ్చిన తారీఖు లాస్ట్ పీరియడ్ ఎప్పుడైంది, ఎప్పటి నుంచి ఈ పీరియడ్ లెక్క పెట్టాలి? యాక్యురేట్గా ఆమె సమాచారం ఇస్తే యాక్యురేట్గా వీళ్ళు లెక్క చెప్తారు. కానీ ఆమె చెప్పదేసరికి తనకే తెలియదు, గర్భధారణ ఎప్పుడు జరిగిందో తెలీదు. గనక ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత మొదటి నెలలో నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసుకో, 2వ నెలలో అడ్మిట్ చేసుకోరు, 3, 4, 5, 6వ నెలలో నర్సింగ్ హోమ్లో రానిరు, 7, 8వ నెలలో రానివ్వరు. 9వ నెల నిండింది అన్న తర్వాత ఇంకా ఎప్పుడో తెలియదండి. ఈ రాత్రే నొప్పులు రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, తెలియదు. సడన్గా ఇంకా 4 రోజుల్లో రావచ్చు, తెలియదు. అప్పుడు 9 నెలలు నిండాక అమ్మాయి వెళ్ళింది అనుకోండి నర్సింగ్ హోమ్ దగ్గర, డాక్టర్ గారు నాకు 9 నెలలు నిండిపోయండి, 10వ నెల నడుస్తూ ఉంది, ప్లీజ్ నన్ను మీ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్
టెన్షన్స్ ఉంటాయి, పరిగెత్తాలి, అప్పుడు రూమ్స్ ఉండవు, బెడ్స్ ఉండవు. ప్లీజ్ లెట్ మీ గెట్ అడ్మిటెడ్ ఇన్ యువర్ హాస్పిటల్ అంటే డాక్టర్ సంతోషంగా చేర్చుకుంటాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు సంఘం మీదికి యేసు రాకడ దినం వస్తుంది. ఏ రోజు పురిటి నొప్పులు వస్తాయో, లేబర్ పెయిన్స్ వస్తాయో స్త్రీకి తెలియదు. కానీ అసలే తెలియదా? మీరు న్యాయం ఆలోచించి చెప్పండి. అసలే తెలీదా? ఎప్పుడైనా రావచ్చా పురిటి నొప్పులు? నెల తప్పిన తర్వాత నెక్స్ట్ మంత్కి రావచ్చా? 2 నెలలు 3 నెలలకు రావచ్చా? 4వ మాసం రావచ్చా? ఏంటండి పెద్దలు అలా మాట్లాడతారు ఏంటండి? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అనగా నెలలు నిండిన తరువాత, అప్పుడు తెలియదు ఏ రోజు. నెలలు నిండక ముందు పురిటినొప్పులు రావు, నెలలు నిండక ముందు కానుపు రాదు. వస్తే అది అబార్షన్నే కానీ శిశు జననము కాదు, శిశు ప్రసూతి కాదు. ఒకవేళ 8వ నెలలో ప్రసవమైంది అనుకోండి, బిడ్డ దక్కేది కష్టం. 7th మంత్లో పుట్టినా బ్రతుకుతారు అంటారు, కానీ 8వ నెలలో పుట్టి బ్రతికిన వాళ్ళు లేరట. అలా 8వ నెలలో పుట్టి బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని కొంతమంది అంటారు, అందామనుకుంటున్నారు. నేను అంటాను, 8వ మాసంలో పుట్టాము అని మీరు అనుకుంటున్నారు చూడు, ఆ లెక్క తప్పయి ఉండొచ్చు. మీరు అనుకున్న లెక్క తప్పు, మీరు అనుకున్న డేట్లు మీకు అనుకునే తప్పది. కంటే 7వ నెలలో కంటే బ్రతుకుతారు, 9లో కంటే బ్రతుకుతారు, 8లో కంటే ప్రసవం జరిగితే బ్రతకడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబిలిటీ. కనుక ప్రియులారా, పురిటి నొప్పులు ఎప్పుడు వస్తాయో స్త్రీకి తెలుస్తుందా తెలియదా అంటే, నవమాసాలు నిండిన తరువాత ఖచ్చితంగా ఏ రోజు వస్తాయో తెలియదు అంతే. కానీ నవమాసాలు నిండేదాకా నొప్పులు అసలే రావనేది ఆమెకు తెలుసు. అలాగే 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 ఈ రాకడ సూచనలన్నీ నెరవేరిన తరువాత ఇంకా యేసు రాకడ ఏ క్షణమో తెలియదు. అది కరెక్ట్ అప్లికేషన్. రాకడ సూచనలన్నీ నెరవేరిన తరువాత యేసు రాకడ ఎగ్జాక్ట్గా ఏ టైమో అప్పుడు తెలియదు. ఇంకా ఎనీ మూమెంట్ ఇట్ కెన్ హ్యాపెన్. అబద్ధ క్రీస్తు రావాలి, అబద్ధ ప్రవక్త రావాలి, 2 సాక్షులు రావాలి, రష్యా దండెత్తనం జరగాలి, రష్యా అమెరికాలు నాశనం అయిపోవడం జరగాలి, తర్వాత 10 రాజ్యాల కూటమి సైనిక బలముతో ప్రపంచమంతా తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచ ప్రభుత్వం స్థాపించాలి. తర్వాత 11 కొమ్ము చేరాలి, వాడు వద్దని యుద్ధం జరగాలి. వాళ్ళు కొరకు 2-3 రాజుల్ని పెకలించి వేస్తారు ఆ కూటమిలో నుండి. యుద్ధంలో వీడు చచ్చిపోయినట్టు నటించి మానవాత్మ అటే వెళ్ళిపోతుంది. భూమి మీద మొట్టమొదటి ప్రపంచ రాజు నిమ్రోదు ఆత్మ వచ్చి అందులో దూరాలి వాడి దేహంలో. ఎందుకంటే వీడు సైతానుకు సొంతంగా పుట్టిన జన్యపరమైన కొడుకు, జనరిక్ సన్ ఆఫ్ సేటన్. ఇన్ని జరగాలి. ఇన్ని జరిగిన తర్వాత ఇంకా ఏ క్షణానైనా రావచ్చు. ఇన్ని జరిగిన తర్వాత ఎనీ మూమెంట్ క్రైస్ట్ కెన్ కమ్. ఎనీ మూమెంట్ క్రైస్ట్ కెన్ కమ్. నవమాసాలు నిండిన తరువాత ఏ రోజైనా పురిటి నొప్పులు రావచ్చు. ఈ రాకడ సూచనలు జరిగిన తరువాత ఏ రోజైనా ప్రభు రావచ్చు. అది విషయం. ఒక్క సూచన నెరవేరనక్కర్లేదండి. ఈ రాత్రి ఈ పగలే ప్రభు వస్తున్న సంగతి ఏంటంటే బెదిరిస్తున్నారు. తప్పున్నారు, తప్పు. గర్భిణిగా ఉన్న అమ్మాయిని పట్టుకొని, ఆమె ఏంటమ్మా రోడ్ల మీద తిరుగుతున్నావు, పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్తున్నావు, మార్కెటింగ్ చేస్తున్నావు, ఏంటి భయం ఉందా ఏమన్నా? గర్భిణివి కదా, నీకు ఏ క్షణాన పురిటి నొప్పులు వస్తాయో తెలీదు. అర్జెంటుగా నర్సింగ్ హోమ్లో అడ్మిట్ కమ్మని మీరు చెప్తే నవ్వుతుంది. ఏంటి అంకులు మతి లేకుండా మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు 4వ నెల,
ఇప్పుడు ఎలాగొస్తుంది పురిటి నొప్పులు? పురిటి నొప్పులు వచ్చే సమయం ఇంకా కాలేదు. నాయన అమ్మా అలాగ మోసపోవద్దు, బైబిల్లోనే రాయబడింది. ఆ దినం ఎప్పుడు, ఆ గడి ఎప్పుడు మీకు తెలియదని ఉంది కదా. కనుక మేము ఎనీ టైం పురిటి నొప్పులు ఎప్పుడు వస్తాయో గర్భిణీ స్త్రీకి తెలియదని ఉంది కదా. కనుక 3వ నెలలోనైనా నువ్వు అడ్మిట్ కావాలంటే ఏంటి మతి లేకుండా మాట్లాడుతున్నారండి. పురిటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఎనీ మూమెంట్ అనేది 9th మంత్ కంప్లీట్ అయినాక ఉన్న సిచ్యువేషన్, 3వ నెలలో సిచ్యువేషన్ కాదు. అలాగే యేసు ఏ మూమెంట్ అయినా రావచ్చు అనే మాట సూచనలన్నీ నెరవేరిన తరువాత ఏ క్షణమైనా రావచ్చు, ఏ గడి అయినా రావచ్చు అనుకోవాలి. కానీ ఈ సూచనలు నెరవేరక ముందు యేసు వచ్చేది లేదు, మనం ఎక్కడికి పోయేది లేదు. అది విషయం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు మన మీదికి ఈ రాత్రి రాడు, రేపు రాత్రి రాడు చెప్పపెట్టకుండా దొంగ వలె అసలే రాడు. యేసు తన సంఘము కొరకు దొంగ వలె రాడు. అదే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం చూడండి, 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారింత మాత్రమును తప్పించుకొనలేరు అని 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సహదాసులు నాతో పాటు వల్లించాలి ఈ మాట. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటే, మీరు చీకట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ అయితే ఆ దినం దొంగలాగానే వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, that day will come upon you as a thief. ఎందుకు? మీరు చీకట్లో ఉంటే ఆయన రాకడెప్పుడో నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, చీకటిలో ఉన్న వాళ్ళు రెండు రకాలు. పాపపు చీకటిలో, సాతాను అధికారం అనే చీకటిలో అంధకార సామ్రాజ్యపు పౌరులుగా ఉండి చీకట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బైబిల్ పండితులకు, బైబిల్లో బాగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకే తెలియడం లేదు. రక్షణే లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చీకటిలో ఉన్నవారు అనగా ఈ లోకపు పాపపు చీకటి, సాతాను పరిపాలన అనే చీకటిలో ఉన్న వాళ్ళకు యేసు రాకుండా ఇప్పుడు తెలియదు. చీకట్లో ఉన్నవాడు 2 రకాలు. రక్షింపబడకుండా, రక్షణ లేనందు చేత చీకట్లో ఉన్నవాళ్ళు వేరు, రక్షింపబడి చీకట్లో ఉన్నవాళ్ళు వేరు. రక్షింపబడి మళ్ళీ ఎలా చీకట్లో ఉన్నారు? రక్షింపబడి చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే, అజ్ఞానం అనే చీకటి, అసత్యము అనే చీకటి, అసత్య బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధకులు పుంఖాలుగా చేసి మన మీద వదిలేసినటువంటి రాంగ్ టీచింగ్స్, ఆ చీకట్లో ఉన్నా సరే మనకు తెలియదు. కానీ మీరు చీకట్లో ఉన్నవారు కారు అని చెప్తున్నాడు పౌలన్న. యూ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ డార్క్ ప్లేస్. మీరు వెలుగులో ఉన్నారు. రక్షణ పొంది యేసయ్య వెలుగులోకి వచ్చారు. వాక్య సత్య ప్రత్యక్షము పొంది వాక్య వెలుగులోకి వచ్చారు. మీరు చీకట్లో ఉన్న వాళ్ళైతే ఆ దినం మీ మీదికి దొంగ వల్లే వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. కానీ మీరు చీకట్లో లేరు కదా, ఇప్పుడు దొంగలాగా దొరలాగా వస్తాడు.
చీకటిలో ఉన్న వారికి యేసు దొంగ వలె వస్తాడు, వెలుగులో ఉన్న వాళ్లకు దొరలాగా వస్తాడు. ఇది వాక్య సారాంశ సత్యం. చీకట్లో ఉన్న వాళ్ళకి దొంగలాగా వస్తాడు, చెప్పపెట్టకుండా. వాళ్ళకి ఎప్పుడొచ్చాడో పోయి తెలియదు, చీకట్లో ఉన్నారు. కానీ వెలుగులో ఉన్న వాళ్ళకి తెలిసేలాగా వస్తాడు. రక్షణ వెలుగులో ఉంటే నీకు తెలుస్తుంది. దేవుని వాక్యం అనే దీపపు వెలుగులో బ్రతికితే నీకు తెలుస్తుంది. దేవుని ముఖకాంతి అనే వెలుగులో బ్రతికితే నీకు రాకడ తెలుస్తుంది. తెలిసేలాగా వస్తాడండి. రాకడ ఇప్పుడు కాదులే, అప్పుడు కాదులే అని అనుకుని నువ్వు నిద్రపోయినా సరే, గురకబెడుతున్నా సరే, యేసు ఒక దూతను పంపి నిన్ను వీపు మీద చరిచి కొట్టి నిన్ను నిద్ర లేపి వస్తాడు. యేసయ్య నిద్ర లేపి వస్తాడు. ఉదాహరణ చెప్తాను. 10 మంది కన్యకల ఉపమానం మనం చదివాం. 10 మంది కన్యకలు, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించారు. అప్పుడు సీక్రెట్గా సైలెంట్గా వచ్చేసి ఇల్లు చక్కబెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. ఒక్కతైనా ఎత్తబడుతుందా చెప్పండి? యేసు సైలెంట్గా దొంగలాగా వస్తే ఆ కన్యకలు 10కి 10 మంది మొత్తం అడ్డంగా పడి నిద్రపోతున్నారు. ఇంకా ఒక్క అమ్మాయి కూడా మెళుకోవగలేదు. అందరూ నిద్రపోతుండగా పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు, రే నా బిడ్డలు అలసిపోయి పడుకొని ఉంటారు, లేచి చక్కబెట్టుకొని తమ బ్రతుకులు దిద్దుకొని వస్తారేమో, బూర ఊదండి, కేక పెట్టండి. సంఘ కన్యక నిద్రపోతుంది. సంఘ కన్యక నిద్రపోతుంటే దేవుడు కేక పెట్టించాడు. ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారండి అన్నాడు. దొంగోడు వచ్చే విధానం అదేనా? ఇదిగో దొంగవాడు వచ్చుచున్నాడు, ఊళ్ళో వాళ్ళందరూ మేల్కొనండి అని ఎవడైనా అంటాడా? వాడు వస్తున్నాననే సంగతి ఎవ్వడికి తెలియకుండా పిల్లిలాగా అడుగులు అడుగేసుకొని నిశ్శబ్దంగా చిన్న అలికిడైతే గోడచోట దాక్కుంటాడు. వాడు వచ్చినట్టు ఎవరికి తెలియడం దొంగకి ఇష్టం లేదు. మరి యేసుప్రభు ఏంటి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో ఇదిగో ఎదుర్కొంటామని పిలుపు. ఎందుకు ఇంత హడావుడి చేసి వస్తున్నాడు అంటే, అసలు ఏమీ ఐడియా లేకుండా, రాకుండా, సిద్ధపడకుండా నీ కొరకు రావడము యేసయ్యకు ఇష్టము లేదు. నువ్వేం సిద్ధపడకుండా ఆయన వచ్చేసి నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, నిద్రపో, నూనె ఉంటే ఉండని, లేకుంటే లేకపోని, అది నీ కర్మ, నీ బాధ్యత. స్నానం చేసావా చేయలేదు, నీ బాధ్యత. నేతో వచ్చాను వెళ్ళిపోయాను అంతే అని అంత నిర్దయగా మూర్ఖంగా ప్రవర్తించేవాడు మన దేవుడు కాడు. ఆయన ఏమనుకుంటాడంటే, ఈ కన్యకలను వీళ్ళని పెళ్లి చేసుకోవడానికే కదా నేను వీళ్ళ కొరకు సిలువలో వేలాడి మరణించి తిరిగి లేచాను, దెబ్బలు తిన్నా, ప్రాణం పెట్టాను, నా పరిశుద్ధాత్మనిచ్చాను, రక్షణ భాగ్యమునిచ్చాను, వీళ్ళను మహిమలో నాతో ఎప్పటికీ నాతోనే జీవింపజేయడానికి కదా, వీళ్ళ కొరకు ఇంత భారంతో, ఇంత బాధ్యత, ఇంత బాధలు పడి రక్షణ సిద్ధం చేస్తే ఇప్పుడు నిద్రపోతున్నారు. పోతే పోని దౌర్భాగ్యురాళ్ళు, నేను సైలెంట్గా వస్తాను, వెళ్ళిపోతా, మెలుకుంటే ఎత్తబడతాను, లేకుండా పోతాను అని మూర్ఖపు పట్టుదలతో యేసయ్య రావడం లేదు. నేను వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి మహిమనగరము సిద్ధం చేసి నేనుండే చోట వాళ్ళు ఉండడానికి నేను తీసుకువెళ్ళడానికి వస్తే నిద్రపోతున్నారు. నా బాధ్యత ఏంటంటే వాళ్ళ నిద్ర మేల్కొలపాలి. కేక పెట్టి ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఆ కేక పెట్టకపోతే ఒక్క అమ్మాయి కూడా ఎత్తబడదు. ఆ కేక పెట్టాడు కనుక 5గురైనా ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నా సహదాసులారా, మన ప్రభువైన యేసు వచ్చేటప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు కేకతో వస్తాడు కనుక
మనకి ఏమాత్రం వాసన కూడా తెలియకుండా వస్తున్నాడన్న సూచన ప్రాయంగా కూడా తెలియకుండా వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు, విడువబడతామని టెన్షన్ పెట్టుకోకండి. రక్షణ అనే వెలుగులో ఉన్నవాడు, దేవుని సన్నిధి అనే వెలుగులో ఉన్నవాడు, దేవుని వాక్య వెలుగులో బ్రతుకుతూ నడుస్తున్నవాడు అనుదినము దేవుని ముఖకాంతిలో ఆనందించేవాడు విడువబడ్డాడు, అతడు తప్పక ఎత్తబడతాడు. ఏదన్నా మన ప్రవర్తనలో తేడాలుంటే క్రీస్తు న్యాయపీఠం ముందు, ఏదైనా మనలో తప్పులుంటే యేసయ్య మన తండ్రే కదా ఎత్తు చూపుతాడు. బాబు ఇలాంటి బ్రతికేవారు అన్నప్పుడు కనుక నీకు బహుమానం ఇవ్వాలనుకున్నంత ఇవ్వలేకపోతున్నాడు, అంత ఇద్దాం అనుకున్నా నీకు, ఇప్పుడు ఏదో ఇంత చిన్నది ఇస్తున్నా తీసుకో అంటాడు. మనలో ఏమైనా లోపాలుంటే న్యాయపీఠం దగ్గర లెక్కలు సరి చేసుకుంటాడు, కానీ ఏదో లోటున్నదని ఎత్తబడకపోవడం, తీసుకెళ్ళకపోవడం, వదిలేసి వెళ్ళిపోవడం లాంటి పిచ్చి పనులు యేసై చేయడు. యేసు ప్రభు వారు రాకడకు ముందు మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని కొట్టి లేపి మేల్కొలిపి అప్పుడు మనల్ని తీసుకొని నిత్య మహిమ నగరములో ఉంచుతాడు. ప్రియులారా, ఎదుగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి అనే పిలుపు ఎలా వస్తుందంటే ఈ జరగవలసిన సూచనలన్నీ మనం చూస్తాం. జరగవలసిన సూచనలు నెరవేరడము మనం చూస్తాం. ప్రపంచ ఏకప్రభుత్వం రావడం ఇత్యాది సంఘటనలు ఉన్నాయి కదా, ఇవన్నీ జరుగుతుంటే మనకు అలారం మోగుతూ ఉంటుంది. ఓహో, ఇలా ఉన్నప్పుడు యేసు వస్తానన్నాడు కదా, ఇప్పుడు వస్తాడన్నమాట. లోకములో ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు యేసు వస్తానన్నాడు కదా, కరోనా వచ్చేసింది ఇక వస్తున్నాడు అన్నమాట. ఏదేది పాత నిబంధన కాలపు నెరవేరు, ఏ సాదృశ్యములు కొత్త నిబంధనలు నెరవేరుతున్నాయి, ఏ సంఘటనలు దేవుడు పాత నిబంధనలు రాశాడు, ఏదేది మళ్ళీ కొత్త నిబంధన నెరవేరుతుంది. దానియేలు గ్రంథము పాత నిబంధన, ప్రకటన గ్రంథం. ప్రకటన కొత్త నిబంధనలో ప్రత్యక్షత. ఈ రెండు గ్రంథాలు కలిసి ఆది కాండము నుండి యోవేలు, జకరియా, మలాకి, ఈ దానియేలు, ప్రకటన రెండు కలిసి ఈ 64 గ్రంథాలు, తతిమ 64 కదా, ఈ రెండు కాక మిగతా 64, ఈ రెండు గ్రంథాలు కలిసి మిగతా 64 గ్రంథాల్లోని సంఘటనలన్నీ ఎక్కడ సాదృశ్యము ఎక్కడ నెరవేర్పు అన్నీ మన కళ్ళ ముందు స్పష్టంగా చెప్పేశాడు దేవుడు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుట చూచినప్పుడు అప్పుడు అనుకోవాలి ఎప్పుడైనా రావచ్చని. ఇది యేసయ్య మాట. ప్రియులారా, నేను పాస్టర్లతో మాట్లాడుతున్నాను, మీరెవరు సామాన్యులు కాదు, బైబిల్ బాగా ఎరిగిన వాళ్ళు. యేసయ్య మాట చదవండి దయచేసి. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉండదని మీకు తెలియను. 33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసి కొనుడి. ప్రియులారా, యేసయ్య మరీ దగ్గర ఉన్నాడు. ఆ తలుపు దగ్గర ఉన్నాడు. ఒక అడుగు లోపలికి వేసేసాడు, ఇంకొక అడుగు లోపలికి వేస్తే అయిపోతుంది, వచ్చేస్తున్నాడు. రెండవది అక్కడ బహు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపముననే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకోవాలని చెప్తున్నాడు ఆయన? ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు. ఏ సంగతులు జరుగుట చూచినప్పుడు? ప్రకటన 24:4 నుండి 14 వరకు ఉన్నటువంటి అస్పష్ట సూచనలు పరాకాష్ఠలో నెరవేరుట మీరు చూచినప్పుడు, 24:15 వచనములో ఉన్నటువంటి స్పష్టమైన సూచన, పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు నిలుచలు చూచినప్పుడు, ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దగ్గర ఉన్నాడని తెలుసుకోమన్నాడు. కానీ
ఇందులో ఏ ఒక్కటి జరగకపోయే ఇప్పుడే అనుకోమన్నాడా? యేసుప్రభు వారు స్పష్టంగా కొన్ని సూచనలు చెప్పాడు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, విశ్వాసులు హతసాక్షులు కావడం, అనేకుల ప్రేమ చల్లారడం, లోకమంతా యేసు రాజ్య సువార్త చాటించబడడం, దానియేలు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేము దేవాలయంలో నిలబడ్డం, ఇవన్నీ నీ రాకడ సూచనలేవి అంటే ఈ సూచనలన్నీ చెప్పి 33లోకి వచ్చి ఈ సంగతులు మీరు జరుగుట చూచినప్పుడు, నేను చెప్పిన సూచనలు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోమన్నాడు. సంగతులు సూచనలన్నీ చెప్పి ఇవి జరిగినప్పుడు దగ్గర ఉన్నాడు అనుకోండి. అంటే మనోడు ఏ ఒక్కడు జరగకముందే చాలా దగ్గర ఉన్నాడని చెప్తున్నారు. తప్పు కాదా పాస్టర్ గారు? చెప్పండి నాకు. ఈ సంగతులు జరిగినప్పుడు యేసు దగ్గరగా ఉన్నాడు అనుకోమని ఆయన నోటి మాట చెప్తే, ఏది జరగకముందే గోగు మాగోగు యుద్ధం జరగలేదు, ప్రపంచేక ప్రభుత్వం రాలేదు, అబద్ధ ప్రవక్త ఇంకా రాలేదు, క్రీస్తు విరోధి రాలేదు, ఇద్దరు సాక్షులు రాలేదు, ఏమి జరగకముందు ఇదిగో ఈ రాత్రి వస్తాడు, ఈ రాత్రి వస్తాడు, ఈ రాత్రి వస్తాడు అని చెప్పేది ఒక పసితన్నపు అమాయకపు బోధ కాదా అది? యేసయ్య మాటలు ఎక్కడ మారేశారు? కొన్ని సూచనలు చెప్పి ఇవి జరుగుట చూచినప్పుడు నేను దగ్గరగా ఉన్నాను అనుకోమని చెప్పిన మాట బుర్రకెక్కలేదు, గాలి కుదిరేశారు. ఏ సూచన అక్కర్లేదంట, ఎనీ టైం హీ కెన్ కమ్ అంట. మరి సూచన చెప్పడం ఎందుకండి? ఏ సూచన అక్కర లేకుండా యేసు వచ్చేది నిజమైతే సూచనలు చెప్పడం ఎందుకు అసలు? అదే నిజమైతే యేసయ్య ఏమనాలంటే, ప్రభువా నీ రాకడకు సూచనలేవి అని శిష్యులు అడిగితే, సూచన గీచన ఉండదు బాబు, నేను ఎత్తబడతాను ఓలివల కొండ మీద నుండి, వెళ్ళిపోయిన రోజు నుంచి మీరు రెడీగా ఉండాలి, ఏ క్షణమైనా వచ్చేస్తాను నేను. సూచనలు ఎందుకు బాబు? అప్పటిదాకా నిద్రపోదామనే? నా రాకడకు సూచనలు ఎందుకు అడుగుతున్నావు? అవి నెరవేరేదాకా బతుకున్నావనే? అమ్మమ్మ నేను ఇలాంటి పప్పులు ఉడకనివ్వను. సూచనలు ఎందుకు రా మీకు? నేను వెళ్ళిపోతాను చూడండి, ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి ఎనీ టైం ఐ విల్ కమ్. సూచన గీచన అడగండి, ఎప్పుడు టెన్షన్ మీద ఉండండి. వెళ్ళిపోయిన రోజు నుంచే రేపే రావచ్చు అనుకుంటా బతకాలి మీరు అని చెప్పాలి కదా. సూచనలు వీళ్ళు అడిగారు. అంటే ఏమేమి జరిగినప్పుడు మీరు వస్తారో ఎలా తెలుసుకోవాలంటే స్పష్టంగా తెలుసుకోండి. ఇలా జరిగినప్పుడు నేను వస్తాను, ఇవి జరుగుట చూచినప్పుడు నా రాకడ బహు సమీపం అని తెలుసుకోమని యేసయ్య అంత తేటగా చెప్తుంటే, ఏ సూచన ఉండదు సార్, ఎనీ మూమెంట్ హీ కెన్ కమ్ అంట. ఎవడు చెప్పండి? ఇప్పుడు ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇంపెండింగ్ బట్ నాట్ ఇమినెంట్. ఈ రెండు వేరు మాటలు. ద ఇమినెంట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇమినెన్స్ అని అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్, జస్ట్ లైక్ దాట్, విదౌట్ రిక్వైరింగ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ సైన్. ఇమినెంట్ కమింగ్. ఏ సూచన జరగనక్కర లేకుండా ఏ మూమెంట్ అని ఎప్పుడన్నా ఎప్పుడు జరుగుతుందో ఎప్పటికీ తెలియకుండా జరిగిపోతుంది. ఎప్పుడు జరగవచ్చు, ఇంకా 5 నిమిషాలు అయ్యాక జరగవచ్చు. అది ఇమినెంట్ కమింగ్. ఇంపెండింగ్ అంటే వేరు. ఇంపెండింగ్ అంటే EMPENDING. ఇంపెండింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, but we cannot exactly tell the time when it will happen. That is the impending nature of the second coming of Christ. The second coming of Christ is not imminent, it is impending. క్రీస్తు రెండవ రాకడ ఏ మూమెంట్ అన్నా ఇష్టానుసారంగా జస్ట్ లైక్ దట్ జరిగేది కాదు. కొన్ని సూచనలు నెరవేరేదాకా ఆయన రాడు. నవమాసాలు నిండేదాకా పురిటి నొప్పులు రావు. అయ్యగారు చెప్తున్నారు ఏంటంటే, అవన్నీ సూచనలన్నీ అలా చెప్పేశారు కానీ దాని పెద్ద మనం పట్టించుకోకూడదు. సూచన కాదండి, దొంగ వల్లే వస్తాడనేది మనకు ముఖ్యం.
అమ్మాయికి ఎప్పుడైనా పురుటి నొప్పులు రావచ్చు, 2వ నెలలో కూడా పురుడుగా ఎవడే చెప్పింది, లోకజ్ఞానం లేదు. అమ్మాయికి 2వ నెలలో లేబర్ పెయిన్స్ వచ్చి పురుడు అవుతుందా? అబార్షన్ అది, దట్ ఈస్ నాట్ డెలివరీ. 2nd, 3rd మంత్లో నొప్పులు వచ్చి పిండం పోతే అది బిడ్డ పుట్టడం కాదు, అబార్షన్. ఇది గర్భస్రావము కానీ అది కాన్పు కాదు. గర్భస్రావం అనేది అసహజం, ప్రకృతి విరుద్ధం. అమ్మాయికి చాలా పెద్ద గాయం. గర్భస్రావం అనేది ఎవ్వరికి జరగకూడదు. క్రీస్తు సంఘానికి అసలే జరుగుతుంది. టైము రాకముందు, 9 మాసాలు నిండకముందు అమ్మాయికి పురిటి నొప్పులు రావు. వస్తే అది శిశువు చచ్చిపోవడమే. కానీ 9 మాసాలు నిండిన తర్వాత వస్తే అది కానుపు. సూచనలన్నీ నెరవేరిన తర్వాత యేసు వస్తాడు. కనుక నేను చెప్పింది కామన్ సెన్స్ క్వశ్చనే కాదు, యేసయ్య డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా చూపించాను. ముందే చెప్పాను, 1 తెస్సలోనిక 5లో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్టు మీ మీదికి ఆ దినం వచ్చును. కానీ ఆ ప్రసవ వేదన వచ్చున్నట్టు గర్భిణీ స్త్రీ అని చెప్పడంలోనే ఒక అంతరార్థం ఉన్నది. 9 మంత్స్ నిండిన తర్వాత అని అంతరార్థం ఉందని చెప్పాను. అంతరార్థాలు గూఢార్థాలు మాకేం తెలుసు సార్, మేము అక్షరార్థంగా బైబిల్లో ఉన్న సంగతి తీసుకుంటాం కానీ మాకేం తెలుస్తుంది, మేమంత పెద్ద మేధావులంగామని వెటకారం చేయొచ్చు. సరే, అంతరార్థాలేం చూడొద్దులండి, యేసయ్య నోటి మాట వినండి. మత్తయి 24:33లో ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత మీరు తెలుసుకోండి, ఇదిగో దగ్గర ఉన్నాడని. కనుక ఎటు చూసినా సరే స్పష్టమైనటువంటి సూచన, క్రీస్తు విరోధి యొక్క విగ్రహము, అంత్యకాలపు ప్రపంచ నియంత యొక్క విగ్రహము యెరూషలేము దేవాలయంలోని పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించబడుతుంది. మీ యెహోవా దేవుడు కాదు, ఎవడు దేవుడు కాదు, నేనే దేవుడిని అని చెప్పుకుంటూ నన్ను ఆరాధించండి అని వాడు డిమాండ్ చేస్తాడు. ఇది జరిగితేనే కానీ ఆ దినము రాదు. ఇది జరిగినాక ఇక మీకు ఎనీ మూమెంట్, అప్పుడు ఇక ఏం సూచనలు ఏముండదు. ఇంకా అన్ని సూచనలు అయిపోయినాయి కదా. ఫైనల్ సూచన, స్పష్టమైన సూచన జరిగింది. వీడు వచ్చేసాడు, నేను దేవుడిని చెప్పుకొని యెరూషలేములో కూర్చున్నారు. అప్పుడు అనుకోవాలి, ఇది కూడా జరిగిపోయిందే. యెరూషలేము దేవాలయంలో సిరియా రాజు, ప్రపంచ రాజు వచ్చి కూర్చొని నేనే గాడ్, నన్ను మొక్కమన్నాడే. ఇంకా అయిపోయింది. ఇంకా ఎనీ మూమెంట్, నెక్స్ట్ డే రావచ్చు, ఆ పైన రావచ్చు, ఆ పైన 9 మాసాలు నిండిన తర్వాత ఎనీ మూమెంట్ పురిటి నొప్పులు వస్తాయి. అలాగే స్పష్టమైన సూచనగా ఈ యొక్క నాశనకరమైన వస్తువు నిలబడడం చూడగానే ఎన్ని మూమెంట్ వేసి అక్కడ వచ్చేస్తుంది. అది కూడా ఇదిగో పెండ్లి కుమారుడని కేక పెట్టిస్తూ వస్తాడు. గనక కాలముల సమయముల సూచనలు ఎరిగి మీరు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మనము సిద్ధపడదాం, మన సంఘాలను సిద్ధపరుద్దాం. దేవుడు అప్పగించిన ప్రతి ఆత్మను మనం ఆ మహాశ్రమల కాలంలో సాక్షిగా నిలబడడానికి మనం సిద్ధపరుద్దాం. దేవుడు మనకు ఆశీర్వదించి సహాయము చేయనుగాక. చిన్న మాట నేను ప్రార్థన చేసి మార్కు బాబు గారికి అప్పగిస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రాలు. అనంతుడా, నిత్యుడా, శాశ్వతుడా, మీ 2వ రాకడ కొన్ని స్పష్టమైన సూచనల తర్వాతే జరుగుతుంది, తర్వాతే ఎత్తబడతామని చెప్పినప్పుడు ఎదురు చూడని ఘడియలు, అనుకునని ఘడియలు వస్తాడనే మాట ఈ బోధకు ఎదురొస్తుంది కదా అనుకునే బలహీనుల కోసం ఇవాళ ఈ పాట మీరు చెప్పారు. నీకు స్తోత్రాలు. మా ప్రభువా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరి సత్యాన్ని గ్రహించుటకు సహాయం చేయండి. సత్యమును గ్రహించి యేసు రాకడ ఎనీ మూమెంట్, ఏ క్షణమైనా, ఏ గడియో ఏ జామో మాకు తెలియదు, ఎప్పుడైనా జరగవచ్చు అనుకునేవారు. అలా అనుకునే సమయం ఇప్పుడు కాదు. మరి ప్రత్యేకంగా కొన్ని సూచనలు జరగాలి, జరిగిన తర్వాతనే అలా అనుకోవాలి. సూచనలు జరిగిన తర్వాతనే ఏ మూమెంట్ అన్న ప్రభు వస్తాడు అనుకోవాలని
స్పష్టమైన అవగాహన, అండర్స్టాండింగ్ మేము ముందు పొందుకొని మాకు అప్పగించబడ్డ సంఘాలకు నేర్పించి సత్య స్తంభములుగా అనేక సంఘములు నిలబెట్టడం మాకు శక్తి సామర్థ్యం దయచేయమని సంపదలు ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. Please like, subscribe and press the bell icon to get all the updates.